రామాయణంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి. అందులో ఒకటి అత్యంత నాటకీయమైనది అయోధ్యాకాండం. రండి, ఈ కథలోకి మనం ఒక ప్రయాణం చేద్దాం. ఆనందంతో వెలిగిపోతున్న ఒక రాజ్యం, ఒక పాత వాగ్దానం కారణంగా ఎలా శోకసంద్రంలో మునిగిపోయిందో చూద్దాం. అధికారం, కర్తవ్యం, కుటుంబ బంధాలు, వీటన్నింటి మధ్య జరిగిన ఈ సంఘర్షణ కథను తెలుసుకుందాం. ఒక పాత వాగ్దానం, ఒక పగిలిన హృదయం. కేవలం ఈ 2 మాటలే అయోధ్యా సామ్రాజ్య పునాదులనే కదిలించాయి. ఆనందాన్ని కాస్త విషాదంగా మార్చేశాయి. విధేయతను తిరుగుబాటుగా మార్చాయి. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. మన కథ అయోధ్యలో మొదలవుతుంది. దశరథ మహారాజు పాలనలో ఆ నగరం ఒక స్వర్ణయుగాన్ని చూస్తోంది. అంత సంతోషం, అంత ఆనందం. దానికి కారణమేంటంటే రాజుగారు తన ప్రియమైన పెద్ద కుమారుడు, ప్రజలందరి ఆరాధ్య దైవమైన రాముడికి పట్టాభిషేకం చేయబోతున్నారు. అసలు రాముడంటే ఎందుకంత ప్రేమ అందరికీ? ఎందుకంటే ఆయన కేవలం ఒక యువరాజు కాదు, ఆయన ఒక ఆదర్శం. ఆయన వాక్చాతుర్యం, ధైర్యం, ఎప్పుడూ నిజమే మాట్లాడటం, పెద్దల పట్ల గౌరవం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గుణంలోనూ ఆయన పరిపూర్ణుడనమాట. అందుకే అయోధ్య ప్రజలు రాముణ్ణి తమ రాజుగా చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక రాముడి పట్టాభిషేకం వార్త తెలియగానే చూడాలి, అయోధ్య వీధులన్నీ సంబరాలతో నిండిపోయాయి. ఇళ్లన్నీ దీపాలతో అలంకరించారు. ప్రజలు ఆనందంతో పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నారు. మొత్తం రాజ్యం ఒక పెద్ద పండుగలా మారిపోయింది. కానీ అంతా బాగుంది అనుకుంటున్న ఆ ఆనందంపై విధి నీడపడింది. రాణి కైకేయి, అంటే రాజుగారికి అత్యంత ప్రియమైన భార్య, ఒక దాసి మాటలతో ప్రభావితమై మొత్తం కథను విషాదం వైపు మళ్లిస్తుంది. కైకేయికి మంథరా అనే ఒక చెలికత్తె ఉండేది. ఆమె రాణి మనస్సులో భయం, అసూయ అనే విషబీజాలను నాటింది. రాముడు రాజైతే కైకేయి కొడుకైన భరతుడి భవిష్యత్తు అంధకారమైపోతుందని, వాళ్ళకి బానిసలుగా బతకాలని చెప్పి నూరిపోసింది. ఈ మాటలు కైకేయి ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. ఇక్కడే అసలు విషాదం మొదలైంది. చాలా ఏళ్ల క్రితం ఒక యుద్ధంలో తన ప్రాణాలను కాపాడినందుకు దశరథుడు కైకేయికి 2 వరాలిచ్చాడు. ఆనాడు ప్రేమతో ఇచ్చిన ఆ మాటే ఈనాడు అయోధ్య భవిష్యత్తును నాశనం చేసే ఒక ఆయుధంగా మారింది. కైకేయి ఆ 2 వరాలను బయటపెట్టింది. మొదటిది, రాముడికి బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. ఇక రెండవది, రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. ఈ మాటలు విన్న దశరథుడి గుండె బద్దలైనంత పనైంది. ప్రేమ, కర్తవ్యం, ఈ రెండింటి మధ్య నలిగిపోయి ఆ రాజు నిస్సహాయుడైపోయాడు. సరి, ఇప్పుడు కథ రాముడివైపు మళ్ళుతుంది. ఈ పరిస్థితిలో ఆయన ఎలా స్పందించాడు? ఆయన తీసుకున్న నిర్ణయానికి వెనుకున్న అసలు కారణమేంటో అర్థం చేసుకుందాం. రాముడి నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ధర్మం అనే పదాన్ని తెలుసుకోవాలి. ధర్మం అంటే సింపుల్గా చెప్పాలంటే సరైన పని చెయ్యడం, మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. వ్యక్తిగత కోరికలు, ఆశల కంటే మన బాధ్యతలే ముఖ్యమని చెప్పేదే ధర్మం. ఈ సూత్రమే రాముడి జీవితానికి మార్గదర్శి. ఈ సందర్భంలో తండ్రి మాటను గౌరవించడం, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడం, అదే రాముడికి పరమధర్మంగా మారింది. ఆ వాగ్దానం ఎంత కఠినంగా ఉన్నా సరే. తండ్రి పడుతున్న వేదనను చూసి కైకేయి కోరికలను తెలుసుకున్న రాముడు ఒక్క క్షణం కూడా సంకోచించలేదు. ఎంతో ప్రశాంతంగా తన విధిని స్వీకరించాడు. తండ్రి మాటను, ఆయన ధర్మాన్ని నిలబెట్టడమే తన మొదటి కర్తవ్యమని ప్రకటించాడు. ఆయన ముఖంలో కోపం లేదు, బాధ లేదు, ఏ మార్పూ లేదు. రాముడు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆయన కుటుంబం మీద, మొత్తం రాజ్యం మీద ఎలాంటి వినాశకరమైన ప్రభావాన్ని చూకిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇద్దరు సోదరుల మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే పరిస్థితికి ఇద్దరూ 2 విభిన్న రకాలుగా స్పందించారు. లక్ష్మణుడు అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉడికిపోయాడు. తిరుగుబాటు చేద్దాం అన్నాడు. కాని రాముడు ధర్మం కోసం శాంతంగా తన విధిని స్వీకరించాడు. ఒకరిది తిరుగుబాటు మార్గమైతే మరొకరిది త్యాగమార్గం. అయితే రాముడు వనవాసానికి ఒంటరిగా వెళ్ళలేదు. ఆయన భార్య సీత, ఆయన సోదరుడు లక్ష్మణుడు ఆయనను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. వారి అచంచలమైన ప్రేమ, విధేయతను చూపిస్తూ రాముడితో పాటు అన్ని కష్టాలను పంచుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కాని కైకేయి కోరికల వల్ల
చెల్లించాల్సిన అతిపెద్ద వెల ఇది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కొడుకు దూరం కావడాన్ని ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. పుత్రశోకంతో దశరథుడు ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు ఈ నాటకంలో చివరి అంకానికి వచ్చాం. ఎవరికోసమైతే ఈ సింహాసనం దక్కించబడిందో ఆ భరతుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న భరతుడు దిగ్భ్రాంతికి గురియయ్యాడు. తన తల్లి చేసిన పనికి తీవ్రంగా మండిపడ్డాడు. తన ప్రియమైన అన్నయ్యకు జరిగిన అన్యాయం ద్వారా వచ్చిన ఆ సింహాసనాన్ని స్వీకరించడానికి ఖరాఖండిగా నిరాకరించాడు. రాముడిని తిరిగి తీసుకురావడానికి భరతుడు అడవికి వెళ్తాడు, కాని రాముడు ఒప్పుకోడు. దాంతో భరతుడు ఒక పెద్ద ధర్మసంకటంలో పడతాడు. అసలైన రాజు లేనప్పుడు రాజ్యాన్ని ఎలా పాలించాలి? ఈ ప్రశ్నకు భరతుడు ఒక అద్భుతమైన సమాధానాన్ని కనుక్కుంటాడు. సమాధానమే రాముడి పాదుకలు. భరతుడు ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి వాటినే అసలైన రాజుకు ప్రతీకగా భావించి రాముడి పేరుమీద రాజ్యాన్ని పరిపాలిస్తానని శపథం చేశాడు. ఇది సోదరప్రేమ, త్యాగం మరియు ధర్మానికి ఒక నిలువెత్తు నిదర్శనం. మన ఈ విశ్లేషణను ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. కర్తవ్యం, త్యాగం, ఇంకా మనం ఇచ్చిన ఒక మాటకి ఎంతటి శక్తి ఉంటుందో, దాని పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో ఈ కథ మనకు ఏం నేర్పుతోంది?